నా కూతురు ఉంటూ వీళ్ళకి తగినట్టుగా నేను ఎట్లా ఉండాలో అడ్జస్ట్ చేసుకుని ఉండాలనేసి మనం థింక్ చేయాల. దట్ ఈస్ పీవీహెచ్. ఇదిదా మనకు చెప్పిస్తారు. అట్లా ఉండేటప్పుడు ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా, ఇప్పుడు ఒక సబ్జెక్టు ఒక ఇది చెప్పి నేను చెప్పేసి మనం ఎట్లా ఉండాలా, ఎట్లా ఉంటే మనం సరిగా ఉండొచ్చు అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏనపడేది వచ్చి బ్లాక్స్ అట్టంటే ఇంగ్లీష్లో బ్లాక్స్ దా, తెలుగులో ఏమి నాకు తెలియలే. సో బ్లాక్స్. ఇప్పుడు ఈ బ్లాక్స్లో నేను ఏం చెప్తానంటే నేను చెప్తాను ఒక పనికి పోతాను, నాకు ఏది జరగకుండా ఉండేదానికి ఏమి కారణం అంటే నేను చెప్తాను. నాకు ఇప్పుడు నేను ఆఫీస్లో పని చేస్తాను, నేను అక్కడ పోతాను, పోయి చెప్తే అబ్బా ఎంత పని ఉంటుంది, ఈ పని అంతా నా వల్ల చేయను కాదు, ఈ ప్రశ్న నా వల్ల చేయను కాదు, ఇది నా వల్ల ముడించదు, దీనికి ఎవరన్నా పట్టండి, ఇది నా వల్ల చేయను కాదు, పోయేటప్పుడే చూసేటప్పుడే ఇది నా వల్ల చేయను కాదు, ఇది నా పని కాదు అటనేసి నాకు పని చేయని ఇంట్రెస్ట్ ఉంటేనో నా వల్ల ఇది చేయను కాదు అటనేసి నేను చేసే పనిని నా ఎనర్జీ లెవెల్ బ్లాక్ చేస్తున్నాను. అది దా బ్లాక్స్ అనేది. ఒక హాస్పిటల్కి పోతాను, ఒళ్ళు చల్లే డాక్టర్ దగ్గర పోతాను, డాక్టర్ దగ్గర చెప్తాను సార్ నేను అక్కడ హాస్పిటల్కి పోతే మందు తీసుకుని, ఈ హాస్పిటల్కి పోతే మందు తీసుకుని, ఇక్కడ పోతే వాళ్ళు మందు ఇస్తారు, ఏ మందు తింటేనో నాకు ఇది సరి అవ్వలేదు, నాకు ఇది మాత్రం తింటేనే ఇది సరిగా అవ్వలే అప్పుడు నాకు ఏది సరిగా అవ్వలే, నేను బ్లాక్స్ వేసుకుంటాను. ఇంకా ఏ మంది ఇస్తేనో నాకు సరిగా అవ్వదు అంతదా. మనకు మనమే సెల్ఫ్ బ్లాక్ అనేది ఇదా సార్ చెప్తారు కదా, మనకు మనమే ఎట్లా సెల్ఫ్ బ్లాక్ చేస్తామనేదా ఇప్పుడు అక్కడ సార్ వచ్చి మనకి చెప్తారు. దానిదా సెల్ఫ్ బ్లాక్ అనేది ఎవరెవరు ఎట్లెట్లా మనం చేస్తున్నామని అనేసి మనకు సరే ఆ పని ఇంత నా వల్ల చేయను కాదు, ఇంత పెద్ద పని నేను ఎట్లా చేస్తున్నాను, నా వల్ల ఇంతదా ముడుచును, నా వల్ల ఇది చేయను కాదు, నా వల్ల ఇది చేయను కాదు, నా వల్ల ఇది పట్టణం కాదు, నా వల్ల ఇక్కడ ఫోన్ కాదు అటనేది ఏదే నా వల్ల ముడించదు వాళ్ళ వారికి ఎట్లా నా వల్ల బుట్టను ముడుచును, అది నా వల్ల నాకు సాల్వ్ అది, నా వల్ల అది చేయను కాదు. ఇట్ట ఒక్కటొకటినో మనం మన వల్ల చేయను కాదు అటనేసి మనకు మనమే మన ఎనర్జీని బ్లాక్ చేసేద్దా సెల్ఫ్ బ్లాక్ అనేది. మా 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 నాన్న వచ్చి నన్ను డిగ్రీ చదవమంటారు, అయ్యో అది చాలా కష్టం, నా వల్ల అయ్యో కాలేజా, నో నాకు ఈ స్కూల్ చదవటానికే నాకు సరిపడుతుంది, నా వల్ల చదవను కాదు, నా వల్ల ముడించదు అంటే నేను తలుచుకుంటాను. తలిసిన తోటనే మొత్తం ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది, ఎనర్జీ బ్లాక్ అవుతుంది. ఎలా అంటే నా వల్ల చదవను కాదు, నేను బ్లాక్ చేసింది. అదే మరి ఇప్పుడు ఒక 25 వయసు ఉంటుంది నాకు, అందరూ నాకు పెళ్లి చేయాలని ప్రయత్నం ఎత్తారు, ఇది జరగలేదు. దానికి ఏం కారణం అంటే నాకు ఒక 15 వయసు ఉండేటప్పుడు ఒక అమ్మ నాన్న, మా ఇంట్లో ఉండే అమ్మ నాన్ననే ఎప్పుడు చూస్తేనే ఒకరు కొట్టుకుని ఆడుకొని కొట్టేది, తాగేసి వచ్చి కొట్టేది, పడుకుని కొట్టేది, అట్ట ఇట్ట చూసి నాకు అలవాటు అయిపోయింది. ఒక ఆంటవాడు ఉంటే ఇట్టదా కొడుతుడు, అమ్మ ఎంత కష్టపడుతుంది, ఎట్లా కొడతాది మన నాయనగారు, అబ్బా నాకు నీ పెద్దదైతే నీ పెళ్లి చేసుకున్నబ్బా, నాకు ఈ పెళ్లి వద్దు, ఇది నా వద్దబ్బా, ఆండవ మగవాళ్ళు ఇట్లదా ఉంటారు అట్టనే ఆ 10 ఏళ్ళు అయ్యేటప్పుడు ఆ బిడ్డ మనసులో ఒక సబ్ కాన్షియస్ లో నాకు పెళ్లి వద్దు అట్టనే ఒక థాట్ లెవెల్ ఆ సబ్ కాన్షియస్ లో ఇంప్రింట్స్ అవుతుంది. మేడం ఒక్క నిమిషం మేడం, ఈ పాయింట్స్ ఇప్పటివరకు మేడం గారు చెప్పిన పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అంటే సెల్ఫ్ బ్లాకింగ్ లో, ఎందుకంటే సెల్ఫ్ బ్లాకింగ్ లో మనం ఏమేమి చేసుకుంటాం అన్నది చెప్పారు. మనం ఒక్కొక్క పాయింట్ వెళ్ళేటప్పుడు అండి అర్థం కాకపోతే ఎవరో ఒకళ్ళు అడగండి, రేస్ చేసి అడగండి. ఒక పాయింట్ అయిన తర్వాత నేను ఇట్లా ఆపుతాను, కూడా పర్వాలేదు, ఇంకో క్లాస్ కూడా మనం పెట్టుకోవచ్చు. మీరు బాగా అర్థం చేసుకుంటే పీవీహెచ్ హైలైట్ విషయమే ఇప్పుడు నేను మాట్లాడే మాటగా, ఇది తెలుసుకుంటే అందరికి అన్ని సరిపోతుంది. Excuse me, can you explain little English also? No English, madam. Madam, she is talking about, see, I cannot explain the entire thing, madam. This is particularly for Telugu. No, wait a minute, madam. Okay, I will tell you. I can explain this, but it will take more time to explain. She's explaining about self blocking. The self blocking is an example is
when a girl child, she's at home, when she's 10 years old or so, when she sees that their family, their mother and father are fighting every day, like this. If the father is hitting the mother and mother is crying, father is very angry, whenever she sees that, she is putting a self block. No, I should not have. All the males are like that. Okay, my mother is always getting hit, so I should not get married. That is the self block. That is what she's saying. Okay, I think అందరు తెలుగులో అందరికి అర్థమైంది కదండి. అదే మరి ఒక బిడ్డ పుట్టింది, ఒక ఒక బిడ్డ పుట్టాది. బిడ్డ పుట్టేటప్పుడు ఆ తల్లి చచ్చిపోతుంది, అది పెట్టుకుంటమే. బిడ్డ పుట్టిన తోటతో ఆ చచ్చిపోతుంది, ఆ తల్లి చచ్చిపోతుంది. అప్పుడు చూస్తా ఉండే అక్కనో చెల్లనో చిన్న వయసుకు ఉండారు కదా, ఒక 15 వయసు 20 వయసులో, ఇట్లా బిడ్డ పుడితే చచ్చిపోతారు వాళ్ళు ఉండి, మనకు బిడ్డనే పుట్టవద్దబ్బా, నా పెద్ద నేను పెళ్లి చేసుకుంటేనే నాకు బిడ్డలకు వద్దు, నేను బిడ్డ కనుక్కోను. అట్లనే ఒక బ్లాక్ అవుతుంది. ఆ 15, 20 ఏళ్ళనే అది బ్లాక్ అవుతుంది. ఇదంతా ఒక ఎగ్జాంపుల్ కాక నేను చెప్తున్నాను. ఇది సొల్లుంగ్ సార్ చేస్తే అదేనండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎవరిదైతే ఇప్పుడు మదర్ ఫాదర్ ని చూశారని చెప్పారు సార్, అలాగే మదర్ ఫాదరే కాకుండా ఒక సపోజ్ ఒక ఇంగ్లీష్ లో కూడా కలిపి చెప్తాను, ఎందుకంటే ఆ మేడం కూడా అర్థమవుతుందని చెప్పేసి, ఎప్పుడైతే డెలివరీ టైంలో లెట్స్ సే ఎవరన్నా డెలివరీ చేసే టైంలో చనిపోయారు అనుకోండి, మదర్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ మదర్ కి ఎవరైతే చనిపోయారో వాళ్ళ చిన్న సిస్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు ఉండి చూస్తే, అమ్మో డెలివరీ టైంలో ఇట్లా అయితే చనిపోతున్నారు, అసలు నాకు పిల్లలే వద్దు నేను కన్ను అని చెప్పేసి, అది కూడా ఒక రకమైనటువంటి సెల్ఫ్ బ్లాక్ వేసుకుంటున్నట్టు. మేడం ఐ థింక్ యూ అండర్స్టూడ్. కరెక్ట్ సార్, కరెక్ట్. இப்போ நீங்க சொல்லும் போது கரெக்டா உங்களுக்கு நல்லா எக்ஸ்பிளைன் ஆயிடும். ஏன்னா இது மிக்ஸ் பண்ணி சொல்றீங்க இல்லைங்களா, அதனால సూపరా புரியும் సార్. இந்த ஒண்ணு పురించా కూడా పోదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమంటే మన ఆరోగ్యం ఎట్టో ఒకటికి మనం బ్లాక్ చేస్తాం పట్టుకోండి. నాకు హార్ట్ ప్రాబ్లం ఉండదు, నేనేమంటే అన్ని డాక్టర్ దగ్గర పోతుంది, అందరి దగ్గర మందులు తీస్తాను, మాత్రలు తీస్తాను, ఎక్కువ తిని తిని అన్ని తిని ఇంకొక కొత్తగా ఒక్కో డాక్టర్ దగ్గర పోతాను. పోయేటప్పుడే సార్ నాకు ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నేను అన్ని డాక్టర్స్ చూసేసి ఏది సరిగా పోలేదు, నాకు ఇంకా ఇంత ప్రశ్న అంతదా, నేను ఇంకా బతకను, నాకు అంతే నిలిచిపోతుంది ఆర్టు, ఇంకా నువ్వు ఏ మంచి ఇచ్చినా నేను తినపోతానా, నా కొడుకు పిలిచిన వల్ల నేను వస్తుంది, నాకు ఇది సరిగిపోదు, నాకు హార్ట్ అంతదా నేను నిలిచిపోతుంది, నాకు ఇంకా సరిగా అవ్వదు అట్టనేసి ఇంకా పోయే అన్ని చోట్లను ఆ అమ్మాయి వచ్చి ఇదే మాదిరిగా నాకు సరిగా అవ్వదు చెప్తే నిజంగానే సరిగా అవ్వదు. ఇంకోటి సరిగా అవ్వదు అని చెప్పేది, ఆ ఒక్కొక్క సెల్ను హార్ట్ లో ఉండే ఒక్కొక్క సెల్ను సరిగా అవ్వదు అట్టని చెప్పేదన్నా రిసీవ్ చేస్తుంది, అది ఆ సెల్ రిసీవ్ చేస్తుంది. సరిగా ఉంటా అట్టనే ఆ సెల్ ఏమంటాదంట, ఒక రోజు వచ్చి నువ్వు ఏ మందు తింటేనో, ఏ మాత్ర తింటానో, ఏ డాక్టర్ వచ్చి నీకు ట్రీట్మెంట్ చేశానో, హార్ట్ వచ్చి సరిగా అవ్వదు నేను చెప్పిన ఒక మాట అది విని ఒక రోజు షట్ డౌన్ అవుతుంది. సార్ உங்களுக்கு புரியுதா? எஸ் மேடம். எக்ஸ்பிளைன் பண்ணுங்க சார், இது ஒன்று எக்ஸ்பிளைன் பண்ணா போதும். సెల్ఫ్ బ్లాక్ అవ్వలేదా? ఓకే, సెల్ఫ్ బ్లాక్ లో ఇంకేం చెప్తున్నారంటే మేడం గారు, ఇప్పుడు ఎవరికైతే గుడ్డు జబ్బుతో ఒక పెద్ద ఆవిడ కానీ లేకపోతే పెద్ద ఆయన కానీ వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్తో చెప్తున్నారు అనమాట. ఆయన అడుగుతున్నప్పుడు ఏంటంటే ఎలా ఉన్నారు ఏంటంటే, సార్ నేను పలానా డాక్టర్ని చూశాను, ఈ డాక్టర్ని చూశాను, అందరు డాక్టర్లు డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ మందులు ఇచ్చారు, అయినా సరే ఎప్పుడు ఏది సరవలేదు, ఇప్పటికీ సరవలేదు, ఇది ఏదో మా ఆవిడ పిలిచింది కాబట్టి వచ్చాను తప్పించి లేకపోతే నాకేమీ రావాలని లేదు, నాకు సరిగా అవ్వదు అని చెప్తా ఉంటే, ఎప్పుడైతే ఆ థాట్ ఫామ్ మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ పేషెంట్ కి ఆ థాట్ ఫామ్ నాకు ఎన్ని తిన్నా ఏం చేసినా ఏమి మందులు తీసుకున్నా సరవదని చెప్పి ఎప్పుడైతే ఆ థాట్ ఫామ్ ఉంటుందో, ఆ మనిషి ఆ పేషెంట్ యొక్క సెల్ అదే అనుకుంటుందంట, ఓకే ఏం తిన్నా సరే ఈ థాట్ ఫామ్ వచ్చేసి అవ్వదు అని అనుకుంటుంది కాబట్టి అవ్వదు. సో ఆ గుండెలో ఉండే సెల్స్ కూడా ఏ మందు తిన్నా సరే నయం కాదు, ఎందుకంటే ఈ థాట్ ఫామ్ అనేది అంత బలంగా ఆ పేషెంట్ వచ్చేసి వేసేస్తున్నాడు కాబట్టి నయం అవ్వదు. అదే సెల్ఫ్ బ్లాక్ అన్నది. ఎస్ మేడం, సూపర్ సార్. అదే మరిగా ఏది ఒకటనో నాకు ఇది చేయను కాదు, నాకు ఈ పని దొరకదు,
నేను అంతా చూసేస్తుంది, నేను ఎక్కడ ఇంటర్వ్యూకి పోతేనే నాకు జాబ్ రాదు, నేను ఎంత ఫైనాన్స్ అడిగితేనే ఎవరు నాకు డబ్బులు ఇడు, నేను ఏం బిజినెస్ చేస్తేనే నాకు ఫెయిలియర్ అయిపోతుంది, నేను ఎక్కడ పోయి షాప్ చేసి ఓపెన్ అయితేనో అది సరిగా జరిగేది లేదు. ఇటని ఏది ఒకటి స్టార్ట్ చేసేటప్పుడే, ఏది ఒకటి చెప్పేటప్పుడే మనం ఒక ఎనర్జీ లెవెల్ మనకి మనకి జరగదు అటనేసి మనం తలచేస్తాం, అదైతే షట్ డౌన్ చేసేస్తాం ఆ ఎనర్జీనే. అది చేసినాక నువ్వు ఏం చేస్తేనే సరిగా అవుతుంది. ఇదిదా ఫస్ట్ మనం రెడీ అవ్వకుండా ఉండేదానికి ఫస్ట్ రీజన్ ఏమంటే మొత్తంగా మనం చెప్పిన ఒక షట్ డౌన్ దా, అన్నిట్లో పెట్టి షట్ డౌన్ దా. ఇంకోటి సార్ చెప్తారు, ఉంటేది కూడా ఏం బాగుంది, ఏం ప్రయోజనం, చచ్చిపోతే బాగుండును, ఇప్పుడు దా నేను చస్తున్నాను అట్లా నేను చెప్తాను. ఇప్పుడు దా నేను చచ్చిపోతున్నాను అప్పుడు నేను కలుస్తాను. సో ఒంట్లో ఉండే సెల్ అంతా ఏం చేస్తారంటే, ఓ మనం చచ్చిపోవాలంటారు అట్టనేసి ఆ సెల్ దాన్ని రిసీవ్ చేసి చచ్చిపోతాం మనం చెప్తాం కదా. ఒక మన ఉండే టైంలో ఒక 20-30 టైం అనేది మనం తలిస్తామంటే అది అంతా రిసీవ్ చేసేసి కొంచెంగా ఆ సెల్ ఏం చేశారంట, మొత్తంగా ఇంకా మన ప్రాణంతో ఉండకూడదు, మనం చచ్చిపోవాలనేసి మొత్తం సెల్ షట్ డౌన్ అవుతుంది సార్ చెప్తారు. సార్ పురిదా సార్ உங்களுக்கு ఎక్స్ప్లెయిన్, ఇది ముఖ్యమైన ఎక్స్ప్లెయిన్ பண்ணுங்க సార్. ఓకే సార్ అర్థమవుతూనే ఉంది కదా? యా అర్థమవుతుంది, ఒక్క ప్రాబ్లం లేదు, అర్థమవుతుంది. ఆవిడెవరో ఇంగ్లీష్ అడిగారే తప్ప మాకు అర్థమవుతుంది సార్. సూపర్ అంత మీకు అర్థమైతే చాలు మేడం. అందరూ మీరు థమ్స్ అప్ ఇస్తే చాలు, క్లాస్ ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఒకటి మళ్ళీ బాగా తెలుసుకోండి. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఉంటుంది లేదా, దీంట్లో ఫస్ట్ మనం అనలైజ్ చేయాలా, మనం ఏదేది సెల్ఫ్ బ్లాక్ చేస్తాము. ఇప్పుడు చల్లారితే, ఇప్పుడు నేను నాండది ఇంట్లో ఉండాను, అబ్బా ఇంత సామాన్లు ఉండాది, ఇంత పట్ల ఉండాది, ఇంత క్లీన్ చేయాలా, ఇంకా పని మనుషులు కాదు, ఎట్లదా నా వల్ల ఎక్క పని కూడా చేయను కాదు బా, నా వల్ల ఏమి కాదు అటని తెలుస్తాను. ముగించింది ఒక్కటి నీ వల్ల చేయను కాదు, ఒక్కటి చేయను కాదు. ఫస్ట్ మనం ఈ ఒక యాంగిల్ మట్ట కరెక్ట్ చేస్తామంటే థాట్ లెవెల్ దా అన్నీ ఎనర్జీదా. సరే దీన్ని ఎట్లా మారుస్తాం చెప్తాం చూడండి. ఇదే తెల్లారి లేస్తాను, అంతా బట్టలు అట్టే ఉండాది, సామాన్లు అట్లే ఉండాది, క్లీనింగ్ వర్క్ అంతా ఉండాది, అప్ప ఇంత ఉండదా, సరే మన బిన్నట్టుకి ఏదైతే చైన్ మన వల్ల కాదో అది ఇంత కొంచెంగా మనం చేస్తాం. ఇప్పుడు కొంచెం చేస్తాం, మళ్ళీ కొంచెం చేస్తాం, రేపు కొంచెం చేస్తాం, ముడిచేటప్పుడు మనం చేస్తాం. అట్టని మన మైండ్ సెట్ చేస్తామంటే మన వల్ల అన్ని చైన్ ముడిచును. ఒకే ప్రాబ్లంలా ఎట్ట మనం చేస్తా అనేది నీకు ఐడియా ఇస్తాను అంతే. అర్థమవుతుందా మేడం? ఏది ఒకటి మనం ఎట్ట తలిస్తామనేది ఒక యాంగిల్, ఆ యాంగిల్ ఉండి మనం ఎట్ట అక్సెప్ట్ చేసేసి దాన్ని మారియాలంటే నేను చెప్తాను అంతే. ఒకటేటినో ఈ ఒళ్ళు సర్లే జ్వరం అన్ని డాక్టర్ తెగిపోతుంది, మందు తీసి సరిగ్గా అవ్వలే, ఇప్పుడు ఏం చేస్తాను, అబ్బా అన్ని చాట్ల పోసి నాకు సరిగా అవ్వలే, రైట్, ఇప్పుడు నువ్వు ఇచ్చే మందు నాకు సరిగా పోతుంది, నాకు నమ్మకం ఉంటుంది, నీ మందుని యాక్ట్ చేస్తున్నా, నేను తింటా, నేను భోజనం చేస్తాను, నాకు ఈ మెడిసిన్ ఇవ్వండి, నేను సరిపోతున్నా అట్ట నీకు తలిచి చూడండి. థాట్ లెవెల్ దా సార్ మనం అందరిని మార్చేది, ఆ ఎనర్జీ వచ్చి థాట్ లెవెల్ దా. అట్ట మనం తలిస్తా ఉండే అట్లా అక్సెప్ట్ చేస్తాం. ఎట్టంటే 10 డాక్టర్ దగ్గర సూచిస్తుంది, 10 డాక్టర్లు మనకి సరిగా అవ్వలే, ఇప్పుడు 11వ డాక్టర్ దగ్గర పోతాము, వీటి దగ్గర తీసే మందున మనకి సరిగా అవుతుంది, మనం సరిపోతున్నాం, కరెక్ట్ అయిన మందు ఈ డాక్టర్ అయిపోతారు, మనకి దీంట్లోనే సరిగిపోతుంది. అట్లనే మీరు వచ్చి ఒక థాట్ లెవెల్ మార్చి మీకు ఆ ఎనర్జీ క్లియర్ చేసేసి ఆ డాక్టర్ని అక్సెప్ట్ చేసేసి ఆ డాక్టర్ ఏంది మందు నాకు దేహానికి బాగా ఉండు అట్లని మీరు కలిస్తే దాన్ని అది ఏమీ ఉండదు, ఆ ఉట్టి పారాసిటమాల్ దా ఉండుని పెట్టుకోండి. ఆ నమ్మకతో దాన్ని తీరేటప్పుడు అబ్బా పర్వాలే తినిన 1 గంట సేపుకు నాకు ఒక ఇంప్రూవ్మెంట్ ఉండాలి అట్లనే థాట్ లెవెల్ మనకు వచ్చును. మీరు ట్రై చేసి చూడండి. అంతనే నేను చెప్పేది వచ్చి చిన్న పాయింట్స్ తా సార్ చెప్పేదన్నా ఏం ప్రాబ్లం అంటే సార్ చెప్పేది గడగడని చెప్పేసి పుడిస్తారు, మనకంతా దాని ఐడియా ఎత్తి ఎట్ట చెప్తారని పురించుకుంటే శక్తి అంతా మనకి కాదు. మేము 7-8 ఏడాదిగా దీన్ని కనిపెట్టి అడ ఇదదా దీన్నదా అట్ట చెప్తారు అట్టని ఈజీగా తెలిసినాక నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నాకు ఈజీగా ఉండేది అంతే. సరిగా దానివల్ల మీరు ఫస్ట్ ఈ సెల్ఫ్ బ్లాక్ న మీరు అర్థం చేసుకుంటే మళ్ళాగా కార్డ్స్ అనేది అట్టంటే అది ఒక ఎనర్జీ అట్టంటే ఇప్పుడు నేను చెప్తాను చూడు మురళి సార్ బాగా ఉంటారు, అందంగా ఉంటారు, అట్లనే నేను తలిస్తాను.
ఇది తలిచేది ఒక థాట్. నా దగ్గర ఉండి ఈ థాట్ ఎక్కడ పోతుంది? మురళి సార్ దగ్గర కూడా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యేటప్పుడు అది థాట్స్గా మారుతుంది. ఈ థాట్ లెవెల్ ఇక్కడ నుండి మురళి సార్ దగ్గర పోయేటప్పుడు అది కార్డుగా మారుతుంది. థాట్స్తో కార్డుగా మారుతుంది. బాగా అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు నన్ను చుట్టి ఏముండదు? ఆరా ఉండాలి. ఆరా గురించి బాగా తెలుసు. అది ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ 3 బాడీ చేరినదా ఆరా అని మనకి అందరికి తెలుసును. సో ఇప్పుడు నేను బాగుంటాను, నేను తెలుస్తాను మురళి సార్ బాగా ఉంటారు, అందంగా ఉంటారు అని చెప్తాను. ఇప్పుడు నేను తలిచే ఒక థాట్ లెవెల్ నన్ను చుట్టి ఒక ఆరా ఉండదు కదా, ఆ ఆరా లోపట దూరి బయట వచ్చి మురళి సార్ ఒక ఆరాన కనెక్ట్ చేసాను. ఇప్పుడు నా ఆరా ఉండాలి. నేను మురళి సార్ నేను తెలిసి బాగుండారు, అందంగా ఉంటారు నేను తెలుస్తాను కదా, అది ఒక నెగటివ్గా నేను తెలుస్తాను కదా. నా ఆరాలో నేను తెలిసిన ఆ థాట్ నా ఆరాన నెగటివ్గా మార్చేసిదా మురళి సార్ దగ్గర కనెక్ట్ అవుతుంది. నేను తప్పిస్తాను, కూర్చుంటాను ఇక్కడ. ఎదురుగా ఒక మనిషి ఎదురింట్లో కార్ బైక్ ఎత్తుకుని ఒకడు వస్తాడు బయట. వీడు వాడింట వచ్చేసి మన ఎందుకు ముందుగా చెట్టు కింద తెచ్చి ఆ బండి నిలబడతాడు. ఎలా వాళ్ళింటి ముందుకు నిలబెట్టాల్సిందానే ఎందుకు మన ఇంటి ముందుకు కొంటే నిలబడతాడు? నేను తలస్తాను. నేను వాడికి టీవీ చేస్తా కూర్చుంటాను. ఆ బయట చూసేటప్పుడు వాడు ఎదురింట్లో బైక్ తెచ్చి మన ఇంటి ముందుకు పెడతాడు, నేను తలస్తాను. వాడింటి వచ్చేసి ఎందుకు మన ఇంటికి ముందుకు తెచ్చి బయట పెడతాడు? వాళ్ళ మట్ట క్లియర్గా ఉంటాను, మన ఇంటి ముందు ఎది కాంట పెట్టుకోవచ్చునా నేను తలిస్తాను. ఇది కరెక్టా తప్ప అనేది ప్రాబ్లం లేదు. నేను తలిసింది నెగటివా పాజిటివ్ అంటే నెగటివ్. సో ఇప్పుడు నెగటివ్గా ఆ అబ్బాయిని కొలిచి తలిస్తాను. నేను తలిచిన తోడుతో నన్ను చుట్టి ఆరా ఉంది కదా, ఈ ఆరానే నేను తలిచింది నెగటివ్ దానే, ఈ నెగటివ్ ఈ నా ఆరానే నెగటివ్గా మార్చేసి ఆ ఎదిరింటి అబ్బాయిలపై కనెక్ట్ చేసు. ఒక కార్డ్ ఇక్కడ ఉండి నా దగ్గర ఉండే పోయే కార్డ్స్, అதாவது మన దగ్గర ఉండే కార్డ్స్ ఎట్ట పోతుంది అంటే దానికి ఎగ్జాంపుల్ ఇది. అంతదా మన దగ్గర ఉండే కార్డ్స్ పోతే మన ఆరానే చెడిపోతుంది తెలియకండి, మనం అలా చెడిపేసిద్దా ఇంకొకరిపై కనెక్ట్ చేస్తున్నాం. ఎట్టట తలిస్తారో ఏమేమి చేస్తారో అంతా మొత్తమే మీ ఆరాన కనెక్ట్ చేసి మిమ్మల్ని మార్చేసిదా ఎవరిని తలిస్తారో వాళ్ళ దగ్గర పోయి కనెక్ట్ అవ్వు. ఇప్పుడు ఏం లేదు, ఈ ఫోన్ ఉంటుంది, దీంట్లో 15 నంబర్లు పెట్టున్నాను. రమేష్ అట్టని ఒక పేర్లో 15 నంబర్లు పెట్టున్నాను. 50 పెట్టుకోండి. రమేష్ 1, రమేష్ 2, రమేష్ 3, రమేష్ 4, రమేష్ 5, రమేష్ 15 వరకు పెట్టుంటాను. ఒక థాట్లు తలిస్తాను. వచ్చి ఇప్పుడు రమేష్ 15 దగ్గర మాట్లాడాలనేసి ఆటోమేటిక్గా రమేష్ 15 నా థాట్లు తలిసిని దీనిలో మెసేజ్ పెడతాను. రమేష్ 15 మెసేజ్ పెడతాను. వేసిన తోటతో నేను ఏం చెప్తానో, ఏం మాట్లాడతానో, ఏదో చేస్తానో మొత్తం విషయం ఈ ఫోన్ మూలంగా రమేష్ 15కు పోయి చేరిపోతుంది కదా. అదే మారిగా నువ్వు ఏం తెలుస్తావో ఎవరిన ఎక్కడనో ఈ భూలోకంలో ఏ కోట్ల ఏ కడానో ఏ మూలలో ఎవరు ఉంటేనే సరి ఎవరిని నువ్వు తలుస్తావో మైండ్లో నువ్వు ఎవరిని తలుచి ఉండాలో మామ అట్లాంటివి అంటే నీకు 20 మామూలు ఉంటారు. ఎవరు నువ్వు మామ అని తలుచి ఉండవు ఈ క్షణంలో. ఆ క్షణముకు నువ్వు ఏం మా గురించి నెగటివ్గా థింక్ చేస్తావో లేదా పాజిటివ్గా థింక్ చేస్తావో ఆ కనెక్షన్ వచ్చి ఆ మామగారి దగ్గర పోయి అటాచ్ అవుతుంది. సరే, ఇది మీరు చెప్పేది కరెక్ట్ మేడం. అయితే ఇది నా వల్ల టక్కున అర్థం చేసిన కాలేదే అట్లని మనం తలుస్తాము. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్తున్నారు ఎలాంటే నేను క్లాస్ మొత్తమే చెప్పలేదు, దాని తోట మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఎట్ట చెప్తాననేది చేర్చి నేను చెప్తా ఉంటాను. సపోజ్ ఈ రోజు మొత్తంగా కనెక్ట్ నా వల్ల చెప్పని కాలేదంటప్పుడు ఇంకొక దీనిలో కూడా నేను కంటిన్యూ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక బిడ్డ ఉండాలి మన ఇంట్లో, ఒక 10-20 ఏడాదిలో 10 నెలలు 1 ఏడాదిలో ఒక బిడ్డ ఉండాలి. ఆ బిడ్డ ఏం చేస్తుందంటే అందంగా పాలు తాగుతుంది, మన ఉయ్యాల వేస్తే దాన్ని ఊంగుతాము, నిద్రపోతుంది, నీళ్లు పోస్తున్నాము. బిడ్డను టక్కును మన ఎవరు బయట మనుషుల దగ్గర ఇయ్యము, బయట ఎత్తుకొని పోము, లేదంటే బిడ్డకు కందిష్టి పడిపోను అట్టనేసి మనం ఎవరి దగ్గర పోము. సో బిడ్డన ఇంట్లోనే పెట్టుకుంటాము. డైలీ రోజు ఏం చేస్తామంటే 6 గంట అయితే ఏదో నిమ్మ పండు చుట్టేదో, కర్పూరం చుట్టేదో, ఏదో ఈ చుట్టేదో ఏదో చుట్టి వేస్తాం మనం. ఇది రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాము. ఆదివారం అయితే ఏదో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతో చేరి మన ఇంటికి వస్తున్నారు. వచ్చి మీ బిడ్డ ఎంత అందంగా ఉంటుంది,
చాలా శుభ్రంగా ఉంటుంది. ఆ డ్రెస్ ఇంత బాగుంటుంది, కళ్ళు వాళ్ళ నాయన మారిగి ఉండినాయి, ముక్కు వాళ్ళ తాత మారిగిడే ఉండినాయి. అట్లా ఏదో ఒకటి బిడ్డ దగ్గర చెప్పేసిపోతారు, బిడ్డ దగ్గర మాట్లాడు. అదేంటో ఇంకోటి ఏం చేస్తారంటే, ఆహా మీ బిడ్డ పాలు బాటిల్ ఇస్తూనే ఎంత బాగా పాలు తగ్గుతుంది, మా ఇంట్లోనే ఒక బిడ్డ ఉండదు, అది పాలు తాగేలోపు చాలకుంటా పోతుంది నాకు, ఒక్క 1 అవర్గా దాని దగ్గర బతిమాలితేదా ఆ పాలు తాగుతుంది, మీ బిడ్డ పాలు ఇచ్చిన తోడుతో గమ్మట తాగేస్తుంది, బాగా ఎంత మంచి బిడ్డ కాదు అట్టని చెప్తారు. ఇది మనం అందరూ చెప్పేద్దా, ఏం పెద్ద విషయం కాదు. ఇది వచ్చిన నలుగురు 4 విషయం మాట్లాడేసి పోయిస్తున్నారు. ఇది 4 గంటకు జరిగింది. 5 గంట 5:30 గంటకు బిడ్డకు పాలిస్తే తాగునా, ఉయ్యాల వేస్తే నిద్రపోనా, ఎప్పుడు దాని రొటీన్గా ఉండే, మరి అది ఆటలాడమా, యోచన చేసి చూడండి, ఏది చేయదు. ఒక అరగంట సేపులో గమ్మటి ఉండు వీర్ ఏడ్చింది బిడ్డను. అప్పుడు ఏడ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం తయ్యో ఏం తెలియదే బిడ్డ ఏడ్చినా పాలు ఇస్తాము, అది అటు తోసి వచ్చేసు, ఉయ్యాలు వేస్తాము అటు ఎగిరి దుమ్ముకు మన దగ్గర, ఎక్కడ బయట పోతాము ఇప్పుడు దిగురు ఏడ్చేర్చి కండ్ల నీళ్ళుగా వచ్చును. అప్పుడు మన ఇంట్లో ఉండాలి పెద్దవాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, అయ్యో వాళ్ళు 4 వచ్చి పోయినారు కదా, వాళ్ళు మాట్లాడే మాట వచ్చి బిడ్డకు కండిస్ట్ అయిపోయింది, అదే మన దిష్టి చెలిపిస్తే సరిపోతుంది అట్టనేసి బిడ్డను కూర్చోబెట్టి బాగా యోచన చేసి చూడండి, చెయ్యిల సాల్ట్ వేసుకొని దాన్ని బిడ్డను కూర్చోబెట్టి బిడ్డ ఎక్కడ ఉండినా బిడ్డను చుట్టి బయట చైన్ ఎత్తుకుని పోయిదా చుట్టి వేస్తారు. చుట్టి వేసేది మనకి అందరికీ తెలిసి, ఇట్లా ఎట్టి చుట్టి వేసేటప్పుడు బిడ్డను చుట్టి వేసేటప్పుడు బిడ్డ ఆరాలు ఏముండదంటే, కండ్ల చూడు, ముక్కలు చూడు, నాకు చూడు, బిడ్డ బాగా పాలు తాగుతుంది అంతంగా ఉండదు ఇట్లని ఎవరంతా ఏమంతా చెప్పినారో అదంతా బిడ్డనుడి ఆరాల ఉండే నెగటివ్నే ఈ సాల్ట్ ఎత్తి మన ఇట్లా చుట్టేటప్పుడు ఆ ఆరాలు ఉండే నెగటివ్నే ఈ సాల్ట్ రిసీవ్ చేసి మన ఎత్తుకుపోయి బయట వేసినాక ఆ బిడ్డ నార్మల్ గా ఉండనా ఉండదా? నేను మాట్లాడింది అర్థమవుతుందా మీకు? ఎస్, యాలటంటే ఒక్కటినా మన ఆరాల ఎట్ట కనెక్ట్ అవుతుంది అట్టనే దానికాக ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అవును, ఒక థాట్ లెవెల్ ఎనర్జీ బ్లాక్ చేస్తాం కదా మనము, అది కూడా మన ఆరాల కనెక్ట్ అవుతుంది. సార్ మన ఇప్పుడు కలిస్తాము, అయ్యో ఇది నిండా మోసమైన అంటది కలిస్తాను, తోట నా ఆర మారిపో, తోట అదే తెలుస్తాను, ఇది మంచి బిడ్డ బా, వీళ్ళు మంచోళ్ళు అతను తెలుస్తాం, తోట నా ఆర మారిపో. సరే, ఇప్పుడు మనం తలిస్తాము, అది ఏం మేడం మనం అప్పుడు తలిసేది అంతానే నెగటివ్ గా ఉందిగా, అంతానే మన ఆరణ చెడిపోయిస్తుందా, మొత్తమే నెగటివ్ గా మారుతుందా, అప్పుడు దీనంతా ఎట్టగా మనం మంచిగా మార్చేది అంటే ఒక ఐడియా మనకు వస్తుంది. సరే, ఇప్పుడు నేను తలిస్తాను మంచి కార్డ్ ఏది, చెడ్డ కార్డ్ ఏది అటనేసి, అదాவது తమిళ్లో వరాదు, చెడ్డ కార్డ్ అంటే నెగటివ్ కార్డ్, పాజిటివ్ కార్డు పెట్టుకుంటాం మనం మాట్లాడేదానికోసం నేను చెప్తాను. నెగటివ్ కార్డ్స్ అనేది ఏంటంటే వీడి నిండా మోసం ఉంటారు. ఇప్పుడు మా నాయన ఇది ఎందుకు దానా నాకు అంటివో, నువ్వు నాకు అడిగిన ఏం ప్రయోజనం, ఒక చదువు పెట్టివా, నన్ను ఒక పని చేసివా, ఇలా ఏదైనా మంచి చెడ్డ చేసివా, పక్కింట్లోనే ఉంటాడు వాడు నాయన అంటే నాయన ఎంత భారీగా ఆ బిడ్డలు చూసుకుంటాడు, వాడు ఎంత చదువు పెట్టి ఉంటాడు, ఎంత మారికి చూసుకుంటాడు, ఈ జన్మల్లో నీకు బిడ్డగా పుట్టిందని నేను చేసిన పాపం అట్ట నేను చెప్తాను. ఇది నెగటివా పాజిటివా? నెగటివ్. ఇప్పుడు నేను నాయన గురించి ఇది మరి మాట్లాడిన తోడుతో నా ఆర నెగటివ్గా మారిపోయింది. సరే, దీన్ని ఎట్ట పాజిటివ్గా మారుస్తాము పీవీహెచ్లు చెప్తారు సార్ చూడండి. ఇప్పుడు నా నాయన మోసమైన నాయనదా, తాగబోతుండదా అన్నానే ఉండని పెట్టుకునే, నా ఎట్ట తెలియాలటంటే, ఆహా పక్కింటోళ్ళనే ఉంటారు, నేను ఉంటాను, మంచిది చెడ్డది ఇది తెలుసుకొని మంచిగా నన్ను చూసి 2 మనుషులు అబ్బా మీరు బాగుండాలని నన్ను చెయ్యెత్తి నమస్కారం చేస్తారంటే, ఈ లోకంలో ఈ దీంట్లో ఇది మరి ఉండేదానికి మా నాన్నగారుగా కారణం. నాన్న ఈ జన్మం లేదు, ఏ జన్మం ఎత్తినానో నీ కడుపులో నేను పుట్టే మరిగా నాకు ఒక వరం కావాలా, నువ్వు ఎట్లనో పర్సనల్గానే ఉండిపోతే అది నన్ను మంచిగా అన్ని చేసి ఉండవు, నీ కడుపులో కనేదానికి నేను పుణ్యం చేసి ఉండాలా నాన్న అట్టని చెప్తే, ఇది నెగటివా పాజిటివా? పాజిటివ్. అప్పుడు నీ ఆరా పాజిటివ్ గా మారిపోతుంది. ఒక్కటొకటినో ఏది నెగటివ్ గా మారుతుంది, ఆ నెగటివ్ ఎట్లా పాజిటివ్ గా మారుతుంది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా మేడం? ఇది అర్థమవుతుంది మేడం. సూపర్. ఎస్, అంతదా మేడం. ఏలంటే ఈ కార్డ్స్ కనెక్ట్ అవుతుంది, దాన్ని ఎట్లా రిమూవ్ చేస్తామని మనం చూస్తాం కదా. సో అప్పుడప్పుడే ఒక నెగటివ్ గా తలిసేటప్పుడే
తన తోటతో మన పాజిటివ్ గా దాన్ని న్యూట్రలైజ్ చేసి అక్సెప్ట్ చేసేదా పాజిటివ్ గా తలినవు. అక్సెప్ట్ చేయకుండా పాజిటివ్ గా తలిని కాదు. ఇదే ఒకటనో ఎలా మనం అక్సెప్ట్ చేస్తామంటే అది ఒకటి చేసుకోండి. ఇది అందరికీ తెలుసు ఉంటేనే నా ఒక సబ్జెక్ట్ కాక ఇది చెప్తాను. ఈ జన్మంలో నే ఒక ఆన్మ, ఈ ఆన్మ వచ్చి నా ఒక పాపమంతా దాన్ని రిమూవ్ చేసేసి పుణ్యంగా చేసేదాని కోసం నేను పుట్టి ఉంటాను. అదాది బ్యాడ్ కర్మనే మంచి కర్మ గుడ్ కర్మగా మార్చేదానికాక నేను పుట్టి ఉన్నాను. అప్పుడు నేను బ్యాడ్ కర్మ నా దగ్గర ఉండాలి. దానివల్ల నా ఈ ప్రపంచంలో పుట్టి ఉంటాను. ఈ బ్యాడ్ కర్మలో నేను పుట్టి ఉండేటప్పుడు దేవుడి దగ్గర నాకు దేవుడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది పుట్టేటప్పుడు. ఏమంటే దేవుడి దగ్గర నేను మాట్లాడుతూ పరమాత్మ ఈ పిరవిలో నా పాపమంతా తొలగి నేను పుణ్యం చేసి మంచట్టుగా నేను ఈ భూమిలో జీవితం చేయాలా. ఎట్టమించిన ఒక పిరవి ఇస్తే మంచట్టుగా ఉండనో అది మారి ఒక పిరవి నాకు ఇవ్వాల. ఎంత కష్టం ఉంటేనే సరే, ఎంత నష్టం ఉంటేనే, ఏ ప్రశ్న ఉంటేనే అన్ని సరిపోతున్నా నేను సరి చేసుకుంటాను. ఈ పిరవిలో నాకు అన్ని దానివల్ల దయవు చేయొచ్చి నువ్వు ఈ జన్మంలో నాకు మంచి ఒక పిరవి నప్పించి ఈ పిరవిలనే నాకు అన్ని పాపమును తొలగి నే పుణ్య ఆత్మహ నిన్న తలుచుకుంటే మారిగి నా ఉండాలా. అది ఎక్కడ పుట్టితే ఎక్కడ ఉంటే నా పాపమంతా సరిగిపోతుందో ఆ జాగ్రత్త నన్ను పుట్టపెట్టండి అనేసి నేను దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నాను. అది ఎట్టనంటే చచ్చేటప్పుడు ఒంట్లోండి ప్రాణం పోతుంది కదా, అప్పుడు దేవుడి దగ్గర ఈ ఒక మాట మనకును దేవుడికును జరుగుతుంది. అప్పుడు దేవుడు చూస్తాడు, సరే ఓకే నువ్వు ఎప్పుడు చేస్తే ఇదేదా మాట్లాడతావు, ఇంకా పుట్టే ఒక పిరవినా మంచట్టుగా నీ పాపమంతా తొలిగి నువ్వు పుణ్యంగా అయ్యే మారిగా నిన్న నేను పుట్టపెడతాను. అయితే ఇంకా నిండా కష్టం ఉంటే కూడా ఎక్కడ పుట్టితే నీ పాపమంతా తొలుగుతాదో ఆ చోట్ల నిన్న పుట్టపెడతాను అనేసి ఇరేవన్ మన దగ్గర ఒక మాటలు ఇస్తాడు. ఇది అగ్రిమెంట్ అని పెట్టుకోండి. మేము ఒక మాటకు ఒక కథ మారి చెప్తాను నేను అంతే. సరే ఇప్పుడు నేను పుట్టేస్తుని ఇదిదా నా అమ్మ మా నాయన, ఇదా నా హస్బెండ్, ఇదా నా కొడుకు నా కూతురు, ఇదా నా అత్తగారు మామగారు, ఇదా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు, ఇదా ఎదిరింటోళ్ళు, వీళ్ళు మధ్యలో నేను ఉంటేదా నా పాపం కరుము తొలగిపోతుందేసి ఈ చోట్లో నన్ను ఫిక్స్ చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ నేను బాందుతా ఉంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మా ఇంటాన అయ్యో ఇది ఎందుకుదా నేను ఈయన దగ్గర నేను బతుకుతా ఉంటాను, ఇట్టమించిన కొడుక ఎందుకుదా నా ఈ కొడుకు పుట్టినాడో, మా అత్తన అయ్యో మోసమైన ఇది మరి ఒక అత్త బోలో ఉండలేదు, ఎదిరింటాడు వాడి దగ్గర మాట 10 ఏళ్ళు అయింది. ఇట్ట మనకి చుట్టి ఉంటే మొత్తం వాళ్ళని ఛార్జ్ పెట్టుకొని వాళ్ళ కష్టం ఇచ్చుకొని నే మట్టుమే అన్న కరెక్ట్ గా ఉండే మాదిరినో వాళ్ళందరూ యారుమే సరి లేకంట నన్ను అడ్జస్ట్ చేసుకోకంట నన్ను ప్రశ్న ఇస్తానే ఉంటాను తలుచుకొని నేను జీవితం చేస్తా ఉంటాను. చూస్తే ఇదిదా మనం చేసిన తప్పు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే మనకు అగ్రిమెంట్ దేవుడికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఏమి నువ్వు పాపమంతా తొలగాల, నువ్వు పుణ్య ఆత్మావ మారాలా. అప్పుడుంటే నువ్వు ఎక్కడ పుట్టితే నీకు పుణ్యం వస్తుంది నుంచి దేవుడు కనిపట్టి ఆ చోట్లో నిన్న పుట్టపెట్టుంటాడు. ఇదా అమ్మ ఇదా నాన్న, ఈ అమ్మ నాన్నకు నేను పుట్టితేదా నా పాపం తొలుగునేది వల్ల ఈ అమ్మ నాన్న దగ్గర నన్ను పుట్టపెట్టుంటాడు. ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పుడు నువ్వంతా ఒక నాన్ననా, నువ్వంతా ఒక అమ్మనా, ఎందుకుదా నీ కడుపులో పుట్టితేనో అతన్ని చెప్పేటప్పుడే నా కర్మ వచ్చి జాస్తి అయిపోతుంది. దేవుడు నీ కర్మ అంతా తొలగాలనేసి ఈ అమ్మ నాన్న దగ్గర పుట్టపెట్టి ఉంటాడు. నువ్వు మాట ఇచ్చుంటావు దేవుడి దగ్గర, అగ్రిమెంట్ వేసి ఉంటావు. పుట్టిన వెనకాల ఒక జీవితంలో ఒక్కసారినా నువ్వు అబ్బనా నువ్వు నాయననా నీ కడుపులో పుట్టిందే నాకు పాపం అనేది ఒక్కసారినా మనం చెప్పుంటాం కదా. అప్పుడు ఆ పాపం జాస్తిగా ఉన్నా తక్కువ ఉన్నా అంతదా. ఇది పాయింట్. నెక్స్ట్ మన కర్మ బ్యాలెన్స్ చేసే ఒక రిలేషన్షిప్ ఏదని చూస్తే అమ్మ నాన్న వచ్చి మనకు ఒక 20 ఏడాది వరకు మనకి హెల్ప్ చేస్తారు. మనకు చదువు పెట్టేది, మనకు పని తీసి ఇచ్చేది, మనకు పెళ్లి చేసి ఇచ్చేది, ఇదంతా చేస్తారు. 20 ఏడాదికి అప్పుడు మనం పెళ్లి చేసుకొని మన ఒక పనికి పోతున్నాం. అప్పుడు మన కర్మ వచ్చి బ్యాలెన్స్ అయ్యే ఒక పీరియడ్ ఎదురు చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ పీరియడ్ దా. హస్బెండ్ కు ఎట్ట కర్మ ఉండినో దానికి తగినట్టుగా క్లియర్ చేసే ఒక వైఫ్ అక్కడ దొరుకుతుంది. వైఫ్ కూడా కర్మ ఎట్ట ఉండిదో దానికి తగిన హస్బెండ్ అక్కడ చిక్కుతుంది. సో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇది కడా వరకు పోయే కూడా ఒక రిలేషన్షిప్. ఇప్పుడు నాకు 4 బిడ్డలు పుట్టారని పెట్టుకోండి. ఆ 4 బిడ్డలు 20 ఏళ్ళ పెళ్లి అయిపోతే వాళ్ళు సెటిల్ అయిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పూడిస్తారు. సో సచ్చే వరకు మన కడా వరకు ఉండే ఒక రిలేషన్షిప్ ఏదంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. ఇది ఎట్ట ఉంటేనే ఎట్టనే ఇది కనెక్ట్ అవనే అవ్వదు, ఎట్టనే ప్యారలల్ గా పోతుంటుంది.
ప్యారలల్ గా పో, ప్యారలల్ గా ఉంటేదా ట్రైన్ పో కదా, జాయింట్ అయితే ట్రైన్ పోనా పోదు కదా. అదే మరిగా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ వచ్చి ప్యారలల్ కదా ఎప్పుడే పో, ఎవరికొవరు కనెక్ట్ అవ్వనే ముడి కాదు. నీకు ఎందుకు చెప్తా అంటే ఒక్కసారైనా నా అంత కష్టం ఈ భూలోకంలో ఎవ్వరికే లేదు. నేను కాబట్టి ఈ మనిషి దగ్గర ఈయన దగ్గరే నేను వాందుతా ఉంటాను. అంత కష్టం ఎప్పుడుదా నేను చచ్చితానే ఉండ, ఈ మనుషులు ఎప్పుడుదా నా దగ్గర పోతుడో తెలియదు, వీడి దగ్గర నా వాందుతా ఉంటాను. ఎవరికి నా ఒక ఎనిమికి కూడా ఈ కష్టం రాకూడదును ఒక్కొక్కరిని తెలుస్తాను. ఒక్కొక్కరు ఏదో ఒక కష్టంలో ఒక్కొక్కరిని తెలుస్తాం. అదే ఒక హస్బెండ్ ఎత్తుకుంటే ఆడదా అది ఏదో నేను కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటా అంటే బతుకుతా ఉన్నాను. వేరే ఎవరా ఉంటే ఈ వేళకు అంతా 4 అంతా పోయి అంతా బిచ్చం ఎత్తుకుని ఈదిన నలుగోళ్ళు దిక్కి బిచ్చం ఎత్తే లెవెల్కి వచ్చి ఉంటుంది. నేనుగా కాబట్టి ఏది పెద్దది లేకుండా చేయకుండా చూస్తా పోతా ఉంటాను అంటే ఆయన చెప్తారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఒక్కరికొక్కరు ఎంత మారికి బ్యాలెన్స్ అవునో దానికి తగినట్టుగా దేవుడు పెట్టి ఉంటాడు అని చెప్తాను నేను. దీనప్పుడు మనం ఏం చేయాలంటే నాకిట్ట ఒక హస్బెండా ఇది నన్ను అండర్ చేసుకోవడం ఒక హస్బెండ్ వీడిని పెట్టుకుని నేను ఎట్ట వాందేని తలిచేదానికి బదులుగా నేను చేసిన కర్మ సరిగా అవ్వాలనేసి, నా పాపము తొలగాలనేసి, నా కర్మ బ్యాలెన్స్ అవ్వాలనే దానికి అవసరం ఈ ఒక హస్బెండ్ ఆన్మానే దేవుడు నాకు పెట్టి ఉంటాడు. సో ఆయన ఎట్ట ఉంటేనో ఏమిగా ఉంటేనో వీడిదా నా హస్బెండ్, వీడి గురించిదా నా కర్మ బ్యాలెన్స్ అయిపోతుంది. ఏ కష్టం ఉంటేనో ఏ ప్రశ్న ఉంటానో దీన్ని నేను అక్సెప్ట్ చేసుకుని ఈ పిరవిలో నేను దీన్ని అక్సెప్ట్ చేసుకుంటానంటే దీంతో నా పాపమంతా తొలుగుతా, దీన్ని తలుచుకొని ఏమిగా ఉంటేనో ఏది జరిగితేనో మనం అక్సెప్ట్ చేస్తా పోతా ఉంటిమంటే మన కర్మ బ్యాలెన్స్ అవుతుంది. నాకిట్ట ఒక హస్బెండా, నాకిట్ట ఒక ప్రాణమా, నాకిట్ట ఒక లైఫా, నాకిట్ట ఒక జీవితమా తలుస్తా ఉంటిమంటేక తలిస్తానే ఉండు, తప్పే లేదు. నువ్వు తలిస్తానే ఉండి చచ్చిపోతూ ఒక దినం చచ్చిపోతేక దీని ఒక కంటిన్యూటీ నెక్స్ట్ జన్మలో ఇది అట్టనే కంటిన్యూ అవుతుంది. ఇది సార్ చెప్తారు. సార్ మట్ట లేదు అన్ని దీంట్లోనే ఇదిగా చెప్తారు. ఏదో ఒకటి ఇప్పుడు ఇచ్చేటిది నువ్వు అక్సెప్ట్ చేయలేదో ఆ విషయం ఆ ప్రాబ్లం అట్టనే నెక్స్ట్ బర్త్ కి కంటిన్యూ అవుతుంది. అది మీకు కావాలనా, అది మీకు అవశ్యమా? ఇప్పుడే ఈ జన్మలోనే ఏది ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో అట్టనే అప్పుడప్పుడే అక్సెప్ట్ చేసి పోయేసి అప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏం మేడం ఇది ఎట్ట ఉంటేనో సరే నేను అక్సెప్ట్ చేసుకున్నా అంటే అట్టయితే అది ఏం ఉంటుంది రెత్తుగా పోయినా వాళ్ళు తిడతారు, వాళ్ళు మాట్లాడతారు, అసింగసింగా చెప్తారు. ఎదిగుంటేనో నేను గమ్మట్ నోరు మూసుకొని నేను అక్సెప్ట్ చేస్తాను చేస్తే ఇది కొంచెం కూడా వినేదానికి బాగానే లేదే అట్టని మనం తలుస్తాము. నువ్వు ఎంతటికెంత అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు ఏం మాట్లాడుతానో ఏం చేస్తానో గమ్మటి ఉండి నేను అడ్జస్ట్ చేసుకుని ఉండావో నువ్వు మంచిదా చెడ్డదా అట్టనేసి మార్చేసేవారు ఆథరైజ్ పర్సన్ ఎవరంటే దేవుడు. వాడు చూస్తాడు పర్వాలే ఎంత ప్రాబ్లం ఉంటేనో దాన్ని అక్సెప్ట్ చేసుకుని ఇది పోతుంది. ఓకే 10 ఏళ్ళది నీకు కష్టపడాలని మనం తెచ్చుంటాము తలరాంత దానికి లేదు, అది అంతా అక్సెప్ట్ చేసుకుని బాగా జీవితం చేస్తున్నది. ఇంకా ఒక 4-5 ఏళ్ళది ముందుగానే ఆ ప్రాబ్లం అంతా సరిగా మారిగా దేవుడు చేస్తారు. ఇదంతా నాకు ఒక ఫార్మేట్ గా లాంగ్వేజ్ లో మాట్లాడాలి. ఇంతనో ఎంత మారి చెప్పాలనో అది చెప్తా ఉంటాను. సరే ఓకే, ఇది ఒక పక్క ఉండేది. ఇప్పుడు కార్డ్స్ అనేది ఎట్టంటే ఇప్పుడు నేను ఎవరికంతా కలిసి ఎవరికంతా నా ఎనర్జీని పంపుతానో వాడే ఇల్లు కట్టేసినాడు, ఒక ఇంటికి పత్రిక ఇస్తారు నాకు, నేను పోతాను. వీటికి ఎక్కడుండిదా డబ్బులు వచ్చిందో ఎట్ట వీడు ఇంట కట్టినాడు, పోయి ఏడాది ఒక టీ తాగేదానికి నా దగ్గర డబ్బు తీసినాడు, ఇప్పుడు చూస్తే 2 అడుగులు బిల్డింగ్ కట్టేసినాడు, వీడు ఎక్కడ నుండి డబ్బులు వచ్చింది అట్టని నేను తలిస్తాను. అప్పుడు ఈ కార్డు వచ్చి నా దగ్గర ఉండి వాడిపోతాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే మనం ఎవరికంతా కార్డ్ పంపిస్తాము, ఎనర్జీ లెవెల్ పంపిస్తాము అనేది మాట్లాడుతూ ఉంటాం. మొత్తం ఇంకొకరి దేవుంటే వచ్చే కార్డ్స్కి మనకి బాగా అర్థం తెలుస్తుంది అంటే మనం అదిగా రోజు చదువుతూ ఉంటాం. మనం తలుచుకుంటాము మొత్తం ఇంకొకరి దగ్గర ఉండే కార్డ్స్ దా మనకు ఎనర్జీలో వస్తుంది, దాన్ని మనం న్యూట్రలైజ్ చేసేస్తాము, దాన్ని మనం ఎమోషన్ లింక్ చేస్తాము, దాని పాట వేసి రిమూవ్ సాంగ్ వేసి రిమూవ్ చేసేస్తాము. బట్ అది మాటనే కాదు, ఇంకొక దగ్గర ఉండేది ఒక పక్క ఉండని అట్ట పక్క. ఫస్ట్ నా దగ్గర ఉండేది ఎవరెవరికి పోయి మనం చెక్ చేసి చూడండి. నేను సాధారణంగా ఇప్పుడు గమ్మటి గాలి కూర్చుంటున్నాను, అవు 2 నెలలు అయింది, 2 దినాలు అయింది కోడలు మాట్లాడి, దానికి ఏమంత తిమురు, కొడుకు 2 రోజు ఊరికి పోయినాడు, తినేసి పక్కింటి ఎదురింటి చూసుకొని టీవీ చూసుకోండి, ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఏం ఆడది ఇది అట్టని నేను తెలుస్తాను. ఈ నెగటివా పాజిటివా?
కదా అది ఎక్కడో ఉండాది, దానికి పోయి కార్డ్ చేరు, కార్డు అంపుస్తాను, అది కార్డు పోయినో ఏమో ఏదో ఉండిపోని నిన్ని ఆరా చెడిపోతుందే, దానికి ఎక్కడ పోయి ముట్టుకుంటే మనం ఏది నువ్వు తలిస్తేనో మనం ఆరా చెడిపోయింది. దానికి బదులుగా ఎట్లా మాట్లాడతామే, 2 రోజుగా కోడలు నా దగ్గర మాట్లాడలే, కొడుకు ఊరిపోయేసినాడు, ఇది ఎందుకుదా మన దగ్గర మాట్లాడలేదు, అట్ట ఏం చేస్తుంది టీవీ చూసుకొని అట్ట థింక్ చేసేదానికి బదులుగా ఇట్లా థింక్ చేస్తే అది నెగటివ్. తిన పాజిటివ్గా ఎట్ట థింక్ చేస్తా అంటే కొడుకు లేదు పాప తనకి ఎట్లా ఏం చేస్తాదో ఎట్లా చేస్తాదో మనం ఫోన్ మాట్లాడి చేస్తా, ఏమ్మా తింటివా, పని చేస్తావమ్మా, బిడ్డలు వచ్చినారా, ఏం చేసి ఎక్కడ చేసి అట్లా నువ్వు మాట్లాడవచ్చు కదా, వాళ్ళని ఏం మాట్లాడాలా అది మాట్లాడి. అప్పుడు ఏది అక్సెప్టెన్సీ, ఎట్ట ఆరా మారు, ఎట్ట పాజిటివ్ వచ్చినావు. ఒక్కొక్కటిను సార్ మిగతాళ్ళు ఎట్లా ఉండాలి మనకు అక్కర్నే లేదు సార్, నే ఎట్లా ఉండాను, నన్ను ఎట్ట మార్చుకుంటాను, అందరికి తగినట్టుగా నే ఎట్ట చేంజ్ అవ్వాలి, ఇదా మనం అందరూ మనకి తగిన చేంజ్ చేయాలా అనేది నాకు కలిసేదే తప్పు. అందరంతా అట్లేదా ఉంటారు, వాడికి తగినట్టుగా నేను ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలని నేను కలిస్తే అంటేనే నా ఎనర్జీ లెవెల్ మారుతుంది, నేను సంతోషంగా ఉంటాను, నా యాక్టివ్గా ఉంటాను, నాకు ఎనర్జీ లెవెల్ ఫుల్గా ఎనర్జీ ఫుల్ లెవెల్ ఆరాలో ఉంటుంది, నా ఆరా ఎప్పటికీ పాజిటివ్గానే ఉంటుంది. ఈ ఆరా మొత్తం ఏముండదంటే ప్రాణశక్తిగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి, ఆరా మొత్తం ప్రాణశక్తిగా ఉంటుంది. ఆ ప్రాణశక్తిలో ఏదైనా ఒక నెగటివ్ కనెక్ట్ అయితేనే ఆ ప్రాణశక్తి డ్యామేజ్ అవుతుంది, రెగ్యులర్ రొటేషన్ పోతుంది. అప్పుడు ప్రాణశక్తిలో ఒక ఫ్లో ఎట్నే ఉంటుందంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం, ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఈ పాయింట్ ఒక్కసారి? ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ సార్ దిస్ పాయింట్, ఏ పాయింట్ అమ్మా సార్? ఇప్పుడు చెప్పారు కదా ఈ పాయింట్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఎలా ఇది అవ్వాలి అన్నది? ఎలా పాజిటివ్ గా మారాలి అని. అదే మేడం, అదే మేడం சார். ஒரு நெகட்டிவ் எப்படி மாறுது, அது எப்படி பாசிட்டிவா மாத்துறன்றதை நான் சொன்னேன் இல்லைங்களா, அதை அவங்க எக்ஸ்பிளைன் பண்ண சொல்றாங்க சார். ఇప్పుడు మనము ఒకళ్ళ గురించి ఎవరో కాదు, మనం చేసే పనుల గురించే మనం తలుచుకునేటప్పుడు, లేదంటే మన ఇంట్లో ఇంకొకరిని మనం చేసేటప్పుడు నెగిటివ్ గా ఆలోచించడం ఏదైనా సరే అన్నిటికీ కూడా మన థాట్ లెవెల్లోనే వస్తుంది. ఏదైనా సరే ఒకటి మనం తప్పుగా అనుకున్నాం అనుకోండి, ఒకళ్ళ గురించి తప్పుగా అనుకుంటే మన ఆరాలోంచి నెగిటివ్, మన ఆరాన్ని నెగిటివ్ చేసి బయట వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సేమ్ పాయింట్ మేడం చెప్పిన ఫస్ట్ పాయింట్ నుంచే ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఓకే, మనము ఆ ఆరాన్ని నెగిటివ్ చేసుకోకుండా పాజిటివ్ గా ఉండాలి అంటే సేమ్ మనిషిని మనం పాజిటివ్ గా థింక్ చేయాలి. ఎలాగా, ఇప్పుడు ఒక తండ్రి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇందాక. ఓకే, నువ్వేం చేసావు నాకు, నువ్వు పక్కింటి వాళ్ళు బాగా వాళ్ళ నాన్న చూడండి, వాళ్ళ బిడ్డలు ఎంత బాగా చూసుకుంటాడో, వాళ్ళకి అది కొనిస్తాడు ఇది కొనిస్తాడు, నువ్వు నాకు ఏం చేయలేదు అలా అనుకుంటే మన దగ్గర నుంచి మన ఆరాని నెగిటివ్ చేసి బయట వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆ తండ్రికి వెళ్ళి తగులుతుంది. అదే మనం ఈ జన్మలో మార్చలేము. ఓకే, ఆ తండ్రిని నువ్వు మార్చలేవు, రైట్? సో నాన్న నాకు నువ్వు జన్మ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పుకుంటూ ఎప్పుడైతే మనము థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తా ఉంటే ముందు మన ఆరా పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, లేదు మనం ఎప్పటికీ తిడతా ఉన్నాం అనుకోండి, ఈ జన్మలో అలా తిట్టుకుంటానే ఉంటాం, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో కూడా అలాగే వస్తాం. అలా కాకుండా మనం ఇప్పటి నుంచే పాజిటివ్ గా థింక్ చేయడం మొదలెడితే గనక మన ఆరా వచ్చేసి మనకి పాడవకుండా ఉంటుంది, నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా ఉంటుంది. సో ఏ విషయంలో తీసుకున్నా అంటే ఒక పర్టికులర్ థింగ్ కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు తలుచుకునేది, ఇక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న బయట ఎవరైనా వచ్చి మిగతా స్టూడెంట్స్ ఎవరైనా కానివ్వండి చూసేటప్పుడు మనం బయట వాళ్ళు ఎవరిని మనం మార్చలేము, మనల్ని మాత్రమే మనం మార్చుకోగలము. సో మన థాట్ మనం పాజిటివ్ గా పెట్టుకోవాలి, ఎవరి గురించి అయినా సరే మనం పాజిటివ్ గా థింక్ చేయాలి అని మేడం చెప్తున్నారండి. ఎస్ మేడం. అంతే సార్.
కరెక్ట్ గా చెప్పేస్తా. ఈ మనం ఇదివరకు ఏం చూస్తుంటామంటే మనకు మనమే చేసుకుంటే బ్లాక్స్ నో మన దగ్గర ఉంటే ఇంకొకరి ఎట్లంతా కార్డ్స్ పోయేది అన్నమాటదా మనం ఇప్పుడు చూస్తుంటాం. ఇంకా ఇంకొకరి దగ్గర వచ్చే కార్డ్స్ ఎట్లని మనం చూడనే తెలియదు. ఏంటంటే ఇది ఎవరికి తెలియదు. ఎలాంటే సెల్ఫ్ బ్లాక్ అనేది తెలియదు. మనం తెలుసుకుంటాము ఇంకొకరి దగ్గర ఉండే కార్డ్స్ తో మనకి ఇంత ప్రాబ్లం అనేసి తెలుస్తుంటాము. అది కాదు, అది సెకండరీదా. అది ఫస్ట్ ఎట్లా మారుతాండా మనం ఎవరిని గురించి ఇంత మనం కలుస్తా ఉంటాము. వాడి సర్లే, వీడి సర్లే, వీడి ఫోన్ చేయలే, వాడు పని చేయలే, వీడు నేను చెప్పినట్టుగా వినలే, వాడు నన్ను పురుచుకొని ఉంటాడు, వాడు నా దగ్గర మాట్లాడనంటాడు. నోరు తెరిస్తేనే వాడు చెల్లె, వీడి చెల్లె, అది చెల్లె, ఇది చెల్లె, ఇది చెల్లె, అట్ట ఇట్ట నీకు చెప్తా. ఇది ఎప్పుడే మనం చెప్పేద్దా ఇట చెప్తా ఉండను నిజంగానే ఏది సర్లేనే పెట్టుకోండి. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఏం తప్పుతుందంటే నీ ఆరా నెగటివ్ గా మారుతుంది. ఏట నీ థాట్ లెవెల్ నెగటివ్ గా తెలుస్తున్నావు, తలించిన తోట నీ ఆరా నెగటివ్ గా మారుతుంది. ఈ ఆరా లోపట ఆ ఎనర్జీ లెవెల్ లోపట పోయి బయట వచ్చేటప్పుడు ఆరా నెగటివ్ గా మారిపోతుంది. ఆ నెగటివ్ గా మారే ఆరా ఉన్న పాజిటివ్ గా ఎట్లా మార్చాలంటే ఎవరు ఎట్లా కావాలని ఉండటి. కోడలు నాకు ఫోన్ చేయలే, పర్వాలేదు, ఏమో పని చేస్తుండి, కొడుకు ఊరు లేదు, మనదా ఫోన్ మాట్లాడి చూస్తా. ఏమా చదివితివా, భోజనం చేస్తావా, పని చేస్తావా, పనికెత్త వచ్చిందా, నిద్రపోతివా, గుడలు బట్టలు తీతివా, ఏదో ఒక అట్లా మాట్లాడేపో పర్వాలేదు, మన అత్తగారు మాట్లాడతారు అట్లా తలుస్తారు కదా. అప్పుడు తలిచేటప్పుడు అది మనకి పాజిటివ్ గా వస్తుంది. నా దాని మాట్లాడి పాజిటివ్ గా తలిచేటప్పుడు నా ఆర ఆటోమేటిక్ గా పాజిటివ్ గా మారుతుంది. అర్థమవుతుందా మేడం? మేడం ఇప్పుడు అలా అంటే ఇందాక మీరు చెప్పారు కదా మేడం, ఎవరైనా క్లోజ్ రిలేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పేరెంట్స్ అయినా, వాళ్ళు ఏదైనా మనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు మనము వెంటనే దానికి రియాక్ట్ అవ్వకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనకి స్లోగా మన కర్మ తగ్గుతూ వస్తుంది. దేవుడు మన కర్మ తగ్గిస్తాడని అన్నారు. కానీ అది సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ గుర్తుండట్లేదు మేడం, దానికి ఏం చేయాలి? సరిగైన పాయింట్ మేడం మీరు ఆట అడిగింది. ఆ పాయింట్ వచ్చేటప్పుడు మనం మర్చిపోతుంది ఏం తినేసి. దానికిదా మన దేవుడి దగ్గర పేజ్ నెంబర్ 1 చదువుతాము. దేవుడి దగ్గర ఆ క్షమాబంధన అంతా నాకు చదవను కాదు తెలియదు. పేజ్ నెంబర్ 1 ఉండదు కదా, సెల్ఫ్ ఫర్గివ్నెస్. ఆ దేవుడి దగ్గర ఫర్గివ్నెస్ చేసి మనం చెప్పేటప్పుడు ఆ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు నీకు పని వస్తుంది, వాళ్ళు తిట్టపోతారు, వాళ్ళు ఇది మరి ఉండపోతారు, నువ్వు ఒక అవేర్నెస్ కొట్టి నువ్వు అక్సెప్ట్ చేసుకో. అతను ఒక అవేర్నెస్ మనకు వస్తుంది. నువ్వు ప్రాక్టీస్ కావాలా మేడం? నేను చెప్తాను ఇప్పుడు మీకు మునక్కాయ సాంబార్ పెట్టమని చెప్తాను. ఇది మునక్కాయ, ఇది వంకాయ, ఇది పప్పు, ఇది ఉప్పు, ఇది కారం, మిరకాయని పెట్టేస్తాను. కంట్లో చూస్తే ఉండేటప్పుడు నీ ఇవాళ చేయని కాల్చిన నువ్వు చెయ్యాలి. ఒక ప్రాక్టీస్. ఒక రోజు ఈ మునక్కాయను కోసి సాంబార్ పెట్టి చేసేటప్పుడు అది బాగుండదు. ఇంకా ఒక 2 సార్లు చేస్తావు. చేసేటప్పుడు 3వ రోజు చేసేటప్పుడు తినే మరి చేస్తుంది. అది ప్రాక్టీస్. నీకు ఇది ఇచ్చేటప్పుడు, ఇంటిగ్రేట్స్ ఇచ్చేటప్పుడు ఇది తెలుసు. నీ చేసేటప్పుడు నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చు. అదే మరి దేవుడి దగ్గర క్షమాబంధన అడిగేటప్పుడు క్షమాబంధననే నేను అది ఏం ప్రాబ్లం నేను అడిగేస్తాను. నువ్వు మనసులో కలిసి ఉంటే దాంట్లో ఏకప్పుడు హృదయం లేదు. 1 సారికి 2 సారికి 3 సారికి 4 సారికి 5 సారికి ఎంతసారి నువ్వు క్షమాబంధన అడుగుతావో అడిగేటప్పుడు దేవుడు ఒక కృపా కటాక్షం నీకు వస్తుంది. అప్పుడు ఒక అవేర్నెస్ వస్తుంది. ఆ టైంలో ఇప్పుడు వీడు మాట్లాడపోతాడు, ఎప్పుడు రోజు ఇది మాట్లాడేటప్పుడు నేను టెన్షన్ అవుతాను, నేను జగడ వేస్తున్నాను. ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నేను ఏ కారణం గురించి నేను టెన్షన్ అవును, నేను మాట్లాడను. అతను తలిచేటప్పుడే వాడు నీ దగ్గర మాట్లాడదు. 100% మాట్లాడదు నీ దగ్గర. నీ దగ్గర ఉండే ఒక ఎనర్జీ వాళ్ళని మాట్లాడి చేయకుండా వాళ్ళ ఎనర్జీని ఆఫ్ చేసేస్తుంది. అది మరి ఒక ఎనర్జీ ఫ్లో నీ దగ్గర వస్తుంది. మేడం ఇదంతా ప్రాక్టికల్ చేయాలా? ప్రాక్టికల్. నేను మాట్లాడేంతనే ప్రాక్టికల్. ఊరికి మేడం క్షమాబంధన ఇట్లా చదివేదంటే ఏ ప్రయోజనం లేదు మేడం, ఏ ప్రయోజనం లేదు. సార్ చెప్పినారు, సార్ చెప్తారు, ఇట్లా చూస్తే సార్లు కూర్చుని, అది సార్కి ఉంటుందా సరి, మనకి సరి కాదు. ఆ సోల్ వేరే. మనం క్షమాబంధనం చదవాలా? అయ్యో ఏదో తప్పు చేసేస్తాం మనం. ఇప్పుడు మనకుండే మొత్తం ప్రశ్నకు కారణము మనం ఏదో తప్పు చేసి ఉంటాము. దీన్ని చదివేటప్పుడే నే ఎవరికి తప్పు చేయలేబ్బా, నేను అన్ని నాకు తెలిసి అన్ని నేను కరెక్ట్గా చేసి ఉన్నాను, నేను ఎప్పుడు తప్పు చేయలే. ఇంటేనో నువ్వు చదవమంటాను, నేను చదువుతాను అంతే. ఇట్లా నేను చదువుతా వస్తాను. ఒక్క ప్రయోజనము కాదు. నువ్వు చదివేటప్పుడే, ఈ పేజ్ ఎత్తేటప్పుడే ఏదో నేను ఒక తప్పు చేసి ఉండాను, చేసినో చేయలేదో అని చదివినే తెలియకుండా నే తప్పు చేసి ఉండాను అంటదా.
నేను చేసుంటా, తప్పు చేసుంటా, దానికే ఈ కష్టం. నాకు హెల్ప్ చేయి. దేవుడి దగ్గర మనం హెల్ప్ అడుగుతాం. నేను చేసినో చేయలేదు అటనిపోదు, అది ఒక ఫ్లెక్సిబుల్ మైండ్ మనకి. ఇవ్వాలంటే నేను అందరినీ ఒక 3 ఏడాది బిడ్డను పిలిచి అడగండి, నువ్వు చేసి నేను చేసింత కరెక్టా, నేను నాన్న దగ్గర మన్నిపి సారీ చేయగలను. ఆ బిడ్డను పిలిచి అడగండి, థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, అత్త చెప్పు, అత్త, మామ, అంకుల్, ఆంటీ అన్ని చెప్పు, సారీ చెప్పున. ఆ బిడ్డ నోరు మూసుకుంటాడు. సారీ బిడ్డలు చెప్పరు మేడం, అంత విన్నట్టుగా ఏ బిడ్డలో సారీ చెప్పరు. ఏదో ఒకటి చెప్పొచ్చు. ఒక 10 బిడ్డలు నిలపండి, మీరు చెప్పేదంతా 1.5 ఏడాది బిడ్డ 2 ఏడాది చెప్పు, సారీ చెప్పేటం అటు తిరిగి అటు కూర్చో, సోల్ తెలుసు సారీ అంటే ఏమనేసి. దానివల్లరా ఆ సారీని ఓకే సార్ మన ప్రచ్చన అటు తిప్పి వేసేది, దోశ తిప్పి వేసే మరి మన ప్రచ్చన మొత్తం తిప్పి వేసే ఒకే ఒక వర్డ్ వచ్చి ఫర్గినెస్. దాన్ని అడిగే మారి నువ్వు అడిగితేవంటే ఒక్క క్షణం నీకు రోజు 10 సారి చదవాల్సి అక్కడనే లేదు. ఒక్క టైం ఒక్కసారి కరెక్ట్ గా సబ్ కాన్షియస్ లో పెట్టి ఆ ఫర్గినెస్ నువ్వు చదివితే ఉంటే చాలు, ఆ క్షణం నీకు చేంజ్ అవుతుంది. ప్రాక్టికల్ నేను చెప్పేదంతా. ఊరికంటే చూసేదంటే ఏ ప్రయోజనం లేదు సార్. మనం చదవాలి. మనం తప్పు చేసి ఉన్నాము, దానివల్ల కష్టపడుతున్నాము. నా పని లేకుండా 10 ఏళ్ళది కష్టపడుతున్నాను. ఏ తప్పు చేయలేదు, నాకెందుకు పనిపోయింది తలిచేదానికి బదులుగా ఎవరో పనిలో ఉండేవాళ్ళకి నేను ఒక తప్పుగా ఒక ఐడియా ఇచ్చి వాడు పనిపోయే మరి నేను చేసి ఉంటాను పోయిన జన్మంలో. వాడు ఎంత కష్టపడి ఉంటాడో నాకు తెలియదు. ఆ కష్టం ఏమని తెలియాలందా దేవుడు నాకు ఆ కష్టం ఇప్పుడు ఇచ్చుంటాడు. దేవుడే నేను ఎవరికో ఏ తప్పు చేస్తున్నాను, ఈ కష్టంనే నాకు ఇప్పుడు ఇచ్చుండావు, నేను అక్సెప్ట్ చేసేస్తాను, నన్ను ఫర్గివ్ చేయి అట్ట అడగలమా. ఇప్పుడు మన పట్ల అన్ని కష్టాలు కూడా ఎప్పుడో చేసిన తప్పు కదా ఇప్పుడు మనం కష్టాలు అనుభవించుంటాము. ఇప్పుడు చేసే మంచిదంతా నెక్స్ట్ జన్మానికి పోవాలి. నువ్వు తెలుస్తావు, నేను తల్లారుండి రాత్రి వైపు అన్నీ మంచిదా చేసి నాకెందుకు ఈ కష్టము. దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తావు? దేవుడి దగ్గర పోయి, దేవుడా ఒక్కరికి నేను చెడుపు చేసిరే, ఈ రోజు ఇప్పుడు చేసే వరకు అందరికి మంచిదా చేస్తా ఉన్నాను, నాకు థాట్ల వల్ల కూడా ఎవరికి నేను చెడుపు చేసేదిలే, అయితే నాకెందుకు ఈ కష్టము, నేందుకు ఈ ప్రశ్నలు ఉంటావు, నాకు అన్నముకు లేదు, నాకు బట్టలకు లేదు, నాకు దానికి లేదు, దీనికి లేదు, నీకు కొంచెమైనా నీకు కరుణ ఉండాదా? ఈ గుడి వచ్చి ఈ టెంపుల్ మా నాన్నగారుదా మీకు కట్టున్నారు, అయితే నేను బిచ్చమైతే నెలవన ఉండా, కొంచెమైనా నీకు కరుణ కాదా, నీకు కళ్ళు లేదా? అట్లా నేను దేవుడి దగ్గర అడుగుతాను. ఇది కరెక్టా? అడుగుతావా లేదా? దేవుడు కడా వరకు నీ ప్రార్థనకు అక్సెప్ట్ చేయడు. ఇట్లా తిరిగి కూడా నేను చూడండి వాడు యాలంటే నువ్వు కరెక్ట్ గా ఉండే మారినో, నువ్వు చేసేదంతా కరెక్ట్, దేవుడా నువ్వు నాకు తప్పు చేస్తావే, నేను అన్ని సరిగదనే చేసుకుంటా, నాకు మట్టు ఎందుకు ఈ కష్టం నాటి నువ్వు అడుగుతావంటే నువ్వు చచ్చే వరకు దేవుడు నీకు హెల్ప్ చేయడు. దానికి బదులుగా ఎట్లా అడగాలంటే, అబ్బా దేవుడా నే ఏదో తప్పు చేసి ఉంటా, దానివల్లదా నాకు ఇంత కష్టము, మా నాన్నగారు బాగున్నారు, మా నానమ్మ గారు బాగున్నారు, వాళ్ళంతా మంచిది చేసిన వల్ల మంచిగా ఉండున్నారు, నేమంటే ఏదో తప్పు చేసి ఉన్నాను, దానివల్ల నాకు ఈ కష్టం ఉండాలి, దయచేసి నేను చేసిన తప్పు నాకు ఫర్గివ్ చేసి నాకు మంచిగా ఒక ప్రార్థన ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇవ్వండి అతను అడిగితేవంటే அடுத்த సెకండ్ నీకు దేవుడు మంచిది చేస్తున్నాడు. ఇది వరకు మనం అడుగుతామా? అప్పుడు అట్టయితే ఏమంటే నేను కరెక్ట్ గా ఉండే మారిగినో, దేవుడు ఏదో నీకు తప్పు చేసిన మారిగినో, నేను కరెక్ట్ గా ఉండా, నువ్వు నాకు చై చేయకూడదా, నీకు కళ్ళు లేదా, నీకు బుక్ లేదా, నువ్వు నాకు ఇంత కష్టం ఇస్తావని అంటే నువ్వు దేవుడికి ఛార్జ్ పెట్టి ఉంటే వాడు నీకు ఎట్లా హెల్ప్ చేస్తాడు? సార్ టైమ్ ఇస్ ఓవర్. చిన్న హాయ్ మ్యామ్, ఒక చిన్న డౌట్ మ్యామ్. ఓకే ఇదంతా చెప్పారు, అర్థం అవుతుంది. కంప్లీట్ గా మనం ఆ లెవెల్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టొచ్చు. నాకు ఒక డౌట్ మ్యామ్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక ఇంట్లో వాళ్ళే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని విపరీతంగా కొట్టడం, తిట్టడం, చంపే లెవెల్ కి వెళ్తుంటే అక్కడ మనం ఖండించాలా? అది వాళ్ళిద్దరు కర్మ అలా అని పక్కకు తప్పించుకొని పారిపోవాలా? ఖండితంగా అది మరి కళ్ళలో చూసేటప్పుడు మనం పగిలిపోయేది చాలా తప్పు. ఎలాంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ జగాలు వేస్తున్నారు,
మనం వచ్చి వాళ్ళ న్యూట్రలైజ్ అవ్వాలా, ఒక శాంతం అవ్వాలని మనం కలుస్తాము. మనం ఒక ఎనర్జీ చేసేసి వాళ్ళ దగ్గర పోయేసి, అబ్బా మీరు కొంచెం శాంతంగా ఉండి, మీరు ఉండండి, మీరు ప్రాబ్లం ఏమేమి చూస్తాం, మనకి వాళ్ళ సమాధానం ఉండాలా, మన శాంతంగా ఉండాలా, అటని కలుసుకొని మనం వాళ్ళ దగ్గర కనెక్ట్ చేస్తాం చూడా, అప్పుడు ఆ ఫోర్స్ వాళ్ళ దగ్గర తగ్గుతుంది. తగ్గేటప్పుడు కొంచెం ఒక 10 minutes ఉండండి, మీ ప్రాబ్లం నేను సరి చేస్తాను, నేను మాట్లాడతాను. అప్పుడు ఎలాంటే ఆ టైంలో వాళ్ళు ఆక్రోషంగా ఉంటారు. ఆ టైంలో పోయి మనం వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళ చెవులు వినప్పుడు, అప్పుడు మనం వాళ్ళ ఎనర్జీ లెవెల్లో దీన్ని తగ్గించాలి. అప్పుడు మనం మాట్లాడి వాళ్ళని తగ్గించి, ఆ టైంలో వాళ్ళకి ఏది మనం చెప్తేనే వాళ్ళు అక్సెప్ట్ చేయరు. శాంతంగా ఆ న్యూట్రలైజ్ అయిన వాళ్ళక మళ్ళాగా ఆ ఇద్దరులో ఆడది మొగది ఎవరునా ఒకరుగా మనం చెప్పేది అక్సెప్ట్ చేస్తారు. వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళని పిలిచి, అబ్బా వాళ్ళు ఎట్ట కావాలంటే ఉండని, నువ్వు ఇట్ట మరి జరిగితే బాగుండును, ఆయన మార్చను కాదు, ఉచ్చేను పోయిన కాదు, నువ్వు కొంచెం పెద్దదనం పెట్టి బిడ్డలను చూసుకొని మంచి చెట్టుగా నువ్వు దీన్ని చదువుకుంటా, దేవుడు నీకు ఖండితంగా హెల్ప్ చేస్తాడు. నేను చెప్పట్టుగా నువ్వు ఒక 2 రోజులు మట్టం ఇది చదివి చూడమే, ఒక్క రోజు నువ్వు చదివి చూడమే, అట్లా నీకు సరిపోతే నీ దీన్ని ఉచ్చేయి, ఒక్క రోజు నువ్వు చేసి చూడు అనేసి వాళ్ళ దగ్గర మనది చెప్పి, ఆ పాయింట్ మొత్తం అదాచి అట్టయితే ఆ ఫోకస్ మొత్తం మనం కొంచెం మార్చి చేస్తామంటే, ఆ టైంలో వాళ్ళు స్టడీ అయిపోయినారంటే మళ్ళాగా అంతా అక్సెప్ట్ చేసి పోయే మారికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ప్రశ్న వచ్చేటప్పుడే నువ్వు చేసిన తప్పు అది సరి, అది అట్ట మాట్లాడితే నువ్వు అట్ట మాట్లాడతావు, నువ్వు అట్ట మాట్లాడితే అది మాట్లాడతావా, అట్ట మాట్లాడు అది ప్రశ్న పెద్దదైపోయి ఎక్కడో పోయి ముగించిపోదు. ఆ టైంలో మన న్యూట్రల్స్గా ఉంటేవంటే, అయితే నువ్వు న్యూట్రల్స్గా ఉంటేటువంటిదా నువ్వు పోయి దాన్ని కరెక్ట్ చేయను కాదు, నువ్వు అదే మరి ఒక ఎనర్జీ ఉంటే మొత్తంగా చేసి పెద్ద ప్రశ్న అయిపోయింది. కరెక్టా మేడం? Yes, ma'am. Okay, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. మేడం లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది మేడం, లాస్ట్ క్వశ్చన్ తీసుకొని మనం ఎండ్ చేద్దాం మేడం, విత్ యువర్ పర్మిషన్. కంటిన్యూషన్ మీద அடுத்த வாரம் வச்சுக்கலாம் சார். அடுத்தவங்க கிட்ட வரக்கூடிய கார்ட்ஸ் நெக்ஸ்ட் வாரம் பார்க்கலாம் நம்ம, சரிங்களா? ஓகே மேடம். இப்போ இந்த क्वेश्चन ఓకే యా ఆర్కేఎస్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు లాస్ట్ క్వశ్చన్ అండి, అడిగండి మేడం, అడగండి. నమస్తే మేడం. చెప్పండి సార్. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి ఒకళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడతాడు, ఒక అతను పాజిటివ్ గా మాట్లాడతాడు. ఆ నెగిటివ్ గా వచ్చిన అతను పాజిటివ్ గా వచ్చిన ఆరా టచ్ అవుతుందా లేదా ఆయనకి? சார் எனக்கு கிளியர் வாய்ஸ் இல்ல, நீங்க கொஞ்சம் எக்ஸ்பிளைன் பண்ணுங்க. எனக்கு வாய்ஸ் கிளியரா இல்ல, வந்து எக்ஸ்பிளைன் பண்ணுங்க. இல்ல மேடம், సార్ చెప్పండి. இல்ல அவர் வாய்ஸ் எனக்கு கேட்க மாட்டேங்குது, ஸ்லோல இருக்கு, நீங்க சொல்லுங்க సార్. నేను చెప్తాను, మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను చెప్తాను. நீங்க తెలుగులో சொல்லுங்க, நான் புரிஞ்சுக்கிறேன். మేడం 2 ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. 2 ఫ్రెండ్స్ లో ఒకళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, ఒకళ్ళ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఓకే, సో వీళ్ళిద్దరి కార్డ్స్ ఒకళ్ళకి వెళ్ళి తగులుతుందా లేదా? ఖండితంగా తగులుతుంది. నెగటివ్ పాజిటివ్ పోగను, పాజిటివ్ నెగటివ్ పోను. సార్ ఇప్పుడు నేను ఉంటాను, నేను ఏమంతా నెగటివ్ గా తలిస్తానో నా ఆరాన్ని చెడిపేసి ఎవరిని నేను తలిసినో వాళ్ళ ఆరాలపై కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకరు నన్న గురించి, నా చెల్ల ఉండదు, నన్న గురించి నాకు ఎనర్జీ చంపుతుంది, దాని ఆరాన్ని చెడిపేసి నెగటివ్గా ఉంటే చెడిపేసి నాన్న వచ్చి కనెక్ట్ చేసింది. ఎవరు నా కనెక్ట్ చేసానో అది ఖండితంగా చేంజ్ అవుతుంది, వాళ్ళని కనెక్ట్ అవుతుంది. దాంట్లో ఏ ఒక డౌట్ లేదు, ఖండితంగా కనెక్ట్ అవుతుంది సార్. సార్ ఆర్కేఎస్ గారు ఓకేనా? ఎట్లా న్యూట్రలైజ్ చేసేది అట్లా ఏదైనా నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాం. అంత సార్ చెప్పిన మెథడ్ గా కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను వేరేం లేదు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. దానికిదా నేను ఒకటి చెప్పింది సార్, ఏమే లేకుంటే ఒక 10 నెలల బిడ్డకు మన కలిసే తలుపు ఒక థాట్ లెవెల్ ఆ ఆరాలపై కనెక్ట్ అవుతుంది, ఆ బిడ్డ అబ్నార్మల్ అవుతుంది కదా, అప్పుడు మనం కలిసిన నెగటివ్ ఆరాల కనెక్ట్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ కదా ఆ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అది మరి ఎవరు ఎక్కడ ఏది తెలిస్తేనే ఇది చెప్తేనో ఖండితంగా ఆరాన కనెక్ట్ చేస్తుంది, కనెక్ట్ అవుతుంది. దాంట్లో ఏ ఒక డౌట్ నా మీకు రాకూడదు. ఏదిగా ఉంటేనే నెగటివ్గా ఉంటేనే పాజిటివ్గా ఉంటేనే ఎదమారిగినే ఉంటేనో ఆ కనెక్షన్ ఎవరిన తలిస్తేవో వాళ్ళకి పోయి రిసీవ్ అవుతుంది, అంతే. ఖండితంగా అంటే ఇప్పుడు ఆయన అడిగిందంటే ఒకటి పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు కదా మేడం, వాడి పాజిటివ్ వైబ్రేషన్స్ అవతల వాడికి తగిలినప్పుడు వాడు కొంచెం మారడా?
ఓకే మేడం, ఇప్పుడు నేను పాజిటివ్ గా ఉంటాను మేడం. నా దగ్గర పాజిటివ్ నారా ఉండాది. నారా నిండా స్ట్రాంగ్ గా పాజిటివ్ ఉంటుందంటే ఎవరు నన్న గురించి నెగటివ్ గా తలిస్తేనో నా ఆరాలో కనెక్ట్ అవ్వదు. అంటే నా ఆరా వీక్ గా ఉండాలి. నాది సగం పాజిటివ్ సగం నెగటివ్, సగం పాజిటివ్ సగం నెగటివ్, ఇట్లా నాకు చేంజ్ అవుతానే ఉంటది. అట్లా ఉండేటప్పుడు ఏమంటే కొంచెం ఒక చోటు ఇంత ఒక చోటు ఉంటా కూడా ఆ దాంట్లో దూరి మనకి ఆ నెగటివ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జన్నలంతా క్లోజ్ స్పేస్ ఉన్నాను, గాలి కొడుతుంది, వాన వస్తుంది, ఒక్క జన్నల మట్ట గ్లేస్ గాలి అక్కడ జన్నల ఓట వచ్చిండది, ఆ దాంట్లో దూరి గాలి బయట లోపల వస్తుందా కదా? వస్తుంది. అయ్యో అలాగే పాజిటివ్ అతనికి కూడా ఉంటుందిగా. అది నేను ఏం చెప్తా అంటే మన ఆరా ఫుల్ గా ఎప్పుడే మన పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉంటిమంటే ఏ కారణం గురించి ఎవరు మనకు నెగటివ్ తలిస్తేనో మన లోపల రాదు. అట మన లోపల వచ్చినంటే ఎక్కడో మన ఆరాలో ఒక హోల్స్ ఉండాలని అర్థం. ఆ హోల్స్ లోటుగా దూరి లోపల వచ్చి ఆ నెగటివ్ మనం చెదిపేసు. అయితే ఒక నెగటివ్ మన లోపల వస్తే చెదిపేసు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పాల్లో 1 డ్రాప్ వేసిమంటే మొత్తం పెరిగవుతుంది కదా? అదే మాదిరిగా మొత్తం ఆరాలో పాజిటివ్ ఉండాలి, ఒక హోల్స్ లో ఒక నెగటివ్ వస్తుంటే మొత్తమే మన ఆరంలో చెడిపో. దానివల్ల ఏ కారణం గురించినో మన ఆరా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు పిఎం వస్తారు, ప్రైమ్ మినిస్టర్ వస్తారు, వాడు బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుంటాడు. ఆ కండ్లు మట్టు వచ్చేసి తలకు దానికి దీనికంతా ఏ బుల్లెట్ వేస్తున్నో ఎవరు ఎక్కడ కాల్ చేస్తున్నో కారు మొదలుకోండి డ్రెస్ మొదలుకోండి అంతా ప్రొడక్ట్ పని చేసుకుని వచ్చు. ఎవరు ఏం చేసినా వాడు ఎఫెక్ట్ అవ్వదు. ఆ మారిగా వాడికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కదా? అదే మారిగా ఎవరు మారి మనకి నెగటివ్ తలిస్తేనో మన లోక రాక మారి మన స్ట్రాంగ్ గా ఉంటిమంటే మనకి ఎవరి దగ్గర ఉంటే నెగటివ్ వస్తేనో అది మన దగ్గర వచ్చును. ఈ దగ్గర ఓ పని కాదు బా, మన లోట ఫోన్ కాదు బయట పోవచ్చు. అది స్ట్రాంగ్ చేసిందా మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. ఇప్పుడు అర్థమవుతుందా మేడం? సార్ మేడం సారీ మేడం, ఏదో నాకు తెలిసిన తెలుగులో మాట్లాడుతుంది కలిసి క్వశ్చన్ అడుగుతాను. మీరంతా మాట్లాడే తెలుగు మీరు ఉంటారు కదా, అదే పాపం. లేదు మ్యామ్, మీరు చాలా బాగా చెప్తున్నారు. లేదా అట్టయితే నేను తెలుగు మాట్లాడుతున్నాను, బట్ క్లాస్ వైజ్ నాకు తెలుగు అయితే ఒక ఏం కాదు. ఇప్పుడు నీకు 60 వర్డ్స్ వేసి మాట్లాడేస్తున్నాను, ఇది అంతే. అది అడ్రస్ చేసుకుంటారు కదా, వేరే ప్రాబ్లం లేదు. మ్యామ్ ఒక డౌట్ మ్యామ్, మీరు ఇప్పుడు అన్నారు కదా చిన్న పిల్లలకి 10 నెలల పిల్లవాడికి మనం ఏమైతే ఆలోచిస్తామో ఆలోచించినది దాని వల్ల అబ్నార్మల్ అవుతారు అని. సో ఆ బ్లాక్ ని మళ్ళీ మనం నార్మల్ ఎలా చేయగలుగుతాం? దానికి మన పీవెచ్ రాని ముందు ఏం చేస్తామంటే ఉప్పు ఎత్తి చాల్ట్ ఎత్తి మనం చుట్టేస్తాము, నిమ్మపండు ఎత్తి చుట్టేస్తాము, అది బిడ్డ సరిపోతుంది. అయితే ఇప్పుడు మన పీవెచ్ లో ఏం చేస్తామంటే ఒక పీవెచ్ వాండెత్తి ఆ బిడ్డకి ఆరా క్లీన్ చేసామంటే ఆరా క్లియర్ అయిపోతుంది. మనం ఉప్పు చుట్టాలు చక్కర్లేదు, ఆరా చేసి చాలు, అంతే. ఆరా క్లియర్ అయిపోతుంది. రోజు బిడ్డ ఉండదు మీ ఇంట్లో, ఏం చేయకండి. రోజు తెల్లారితలేసి ఒకసారి తల్లి కండ్లే కూడా అబ్బా నిన్నంటే ఈ బొద్దు మన బిడ్డ బాగుండద్ది, బాగా పాలు తాగింది, అందరినీ నవ్వుతుంది అతను తల్లి తలిస్తుంది. తోట బాధించు, అంత తోట ఎఫెక్ట్ అవుతుంది. చెప్తారు కదా తల్లి కండ్లే పడుతుంది అని చెప్తారు కదా, ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల రోజు ఒక తెల్లారితో ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి చేయండి, తప్పేలేదు. ఇది చేస్తేనే చాలా ఉప్పు చుట్టాల్సిన అక్కర్నే లేదు. బట్ ఇంకోటి, మన బయట పోకపోతేనో రోజు 6 గంటలు అయితే మనం చుట్టేస్తాం లేదా బిడ్డ ఇంట్లో ఉంటాయి. బయట ఎక్కడ మనం తొడకపోను కదా, అమావాస్య పౌర్ణమిలో బయట పోము, ఆదివారంలో బయట పోము, 12 గంటలకు బయట పోము, సాయంత్రంలో బయట పోము. ఇదంతా ఎందుకు? నెగటివ్ బిడ్డలు కనెక్ట్ అయిపోతుంది వల్ల. కరెక్ట్ అన్న మేడం. సో ఇంట్లో ఉంటేనే ఎవరే చూడకపోతేనే మనం చుట్టి వేస్తాము, మనం తలిస్తేనే బిడ్డకు అది కనెక్ట్ అవుతుంది. దాన్నంతా మనం కొంత ఇంత చుట్టాల్సిన అక్కర్లేదు, అది మన ఇష్టం. సార్ చెప్తారు వాండ్ ఎత్తి బాగా హీల్ చేస్తేనే చాలు. బాగా నిద్రపోని ఈ వాండ్ ఎత్తి హీల్ చేయండి,
ఆ బెడ్ పండుగ ఉండదా, ఆ బిడ్డకు హీల్ చేయండి. ఆ ఉయ్యాలు కట్టి ఉండారా, ఆ ఉయ్యాలకు హీలింగ్ చేయండి. ఏదో ఒక నెగటివ్ ఉంటేనో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇది ఒక వాండ్ చాలు సార్. నిండా ప్రాబ్లం ఉందా, ఈ వాండ్ ఎడితే ఆ ఉయ్యాలు అటు చోరికి పెట్టండి. అది ఏది కనెక్ట్ అవ్వకుండా అది చేస్తుంది మేడం. చాలా మనుషులు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుంటారు మేడం ఈ విషయాన్ని. నేను చెప్పేది తక్కువ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంకో క్లాస్ పెట్టుకుందాం మేడం. ఇంకో మీ టైం చూసి ఒకసారి మళ్ళీ ఒక క్లాస్ పెడతాం మా వాళ్ళందరి గురించి. நான் இப்போ பாதி தான் சார் பேசிருக்கேன். அடுத்த உங்ககிட்ட வர அடுத்த பேசணும் ஃபுல் ஆயிடும் சரிங்களா? அது அடுத்த டைம் கொடுங்க. அந்த அடுத்த 1 ஹவர்ல நான் முடிச்சறேன். ஓகே థ్యాంక్ యూ. సరే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ థ్యాంక్ యూ. Thank you madam. Thank you very much. Thank you madam. Thank you so much. Thank you very much. Thank you sir. Thank you sir. Thank you.